హలో హాయ్ అండి. నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రేమను ఇవ్వగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసమో ఆనందాల కోసమో ప్రేమించకూడదు. గుర్తుంచుకోండి. కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు. దూరంగా ఉంటున్నా సరే, ఒకరిని మరొకరు ఎప్పటికీ కలవరని తెలిసినా సరే, మనసుతో ముడివేసుకుని బ్రతకడమే నిజమైన ప్రేమంటే. బంధం అనేది ఎలా ఉండాలి అంటే, మాట్లాడితే సంతోషం కలగాలి, బాధలు పంచుకుంటే ప్రశాంతత కలగాలి, తప్పు చేస్తే కలిసి సరిచేయాలి. ఇదే బంధం అంటే. ప్రేమంటే కేవలం ఒక్క తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. 100 తప్పులున్నా సరే సరిచేసి తోడుగా నిలవటం. గుర్తుంచుకోండి. నిజమైన ప్రేమకి అర్థం ఏమిటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలి అని కోరుకోవడమే. అర్థమైందనుకుంటా. రాతల్లో లేనివారి కోసం రాత్రంతా బాధపడుతూ ఉంటాం. రాతల్లో ఉన్నవారి కోసం పగలంతా కష్టపడుతూ ఉంటాం. జ్ఞాపకాలను మర్చిపోలేము, అలాగే బాధ్యతలను వదులుకోలేము. ఇదే కదా జీవితం అంటే. మౌనం అనేది కొన్ని మాటలకు పునాది, అలాగే మరికొన్నింటికి అది సమాధి. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితే నచ్చుతుంది, అలాగే కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. ఇద్దరి మధ్య ఉండే సంబంధంలో తప్పు ఎవరిది అన్నది ముఖ్యం కాదు, జీవితం ఎవరిది అన్నదే ముఖ్యం. కొన్ని పరిచయాలకు కాలపరిమితి తక్కువ, కానీ అవి ఇచ్చే జ్ఞాపకాలు మాత్రం జీవితకాలం గుర్తుండిపోతాయి. దూరం అవ్వలేనంత దగ్గరగా వచ్చిన తరువాత దూరం పెడితే ఆ బాధ అనుభవిస్తేనే కానీ అర్థం అవ్వదు. ఎలా తట్టుకున్నావో, ఎలా నెట్టుకొస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు వచ్చిన సమస్య కొత్తది మాత్రమే, అంతేగాని ఇంతకు ముందు కంటే పెద్దదేమీ కాదు. గుర్తుంచుకో. ధైర్యంగా ఉండు. మీ గురించి ఎవరేమనుకున్నా సరే మీరు నవ్వుతూనే ఉండండి. మీకు నచ్చింది మీరు చెయ్యండి. ఎవరినో మెప్పించేంత సమయం కానీ, వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ మనకు ఉండాల్సిన అవసరం లేదు కదా. అర్థమైందనుకుంటా. ప్రేమ పుట్టడానికి నవ్వులు అలాగే పువ్వులు కారణమై ఉండొచ్చు, కానీ బలపడడానికి మాత్రం గొడవలు ఏడుపులే కారణం. కలిసి కష్టం పంచుకోలేని మనిషిపైన ఇష్టాన్ని పెంచుకోవడం అనవసరం. జీవితంలో ఏదో సాధించాలని పట్టుదలతో ఉన్నా కూడా పరిస్థితులు అనుకరించక ఆ బాధలన్నీ ఒక్కసారిగా బయటకు తన్నుకు వస్తే ఆ బాధను వర్ణించటం చాలా కష్టం కదా. జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. కొన్ని రోజులు మనం చాలా ఆనందంగా జీవిస్తే, మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు జీవితం అనేది కొత్తగానే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు వెలుగులు నక్షత్రాలే కాదు, ఉరుములు అలాగే చీకట్లు కూడా కొత్త జీవితాన్ని పరిచయం చేస్తాయి. జీవితంలో ఏం జరిగినా కూడా అన్నింటికీ సిద్ధంగా ఉండడం నేర్చుకోండి. సంతోషంగా ఊహించుకున్న జీవితం ఇప్పుడు కన్నీళ్లతో గడపాల్సి వస్తుంది అంటే కారణం ఏదైనా, తప్పు ఎవరిదైనా, అనుభవిస్తుంది మాత్రం నువ్వే కదా. కారణం ఏదైనా కావచ్చు, కర్మను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. అర్థం చేసుకునేవారు మన జీవితంలో తోడుగా ఉంటే అంతకు మించిన గొప్ప వరం మరొకటి లేదు కాదంటారా? మాట్లాడుకుంటే 10 నిమిషాల్లో తీరిపోయే కోపాలని మౌనంగా ఉంటూ 10 ఏళ్లైనా కూడా తీరని సమస్యగా మారుస్తున్నారు. కాస్త ఆలోచించండి. సముద్రం మీద వచ్చే అలల్లా కాదు, సముద్రమంత లోతుగా ఆలోచించు. అర్థమైందనుకుంటా. మంచితనం అనేది వినడానికి, చెప్పడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమైనప్పుడే జీవితంలో ప్రశాంతంగా ఉంటావు. మాటే కదా అని అంత తేలికగా అనకు. అపార్థాలు రగిలించేది, అనర్థాలు సృష్టించేది ఆ మాటే. ఓదార్పునిచ్చేది, ఓరిమితో నిలిపేది కూడా ఆ మాటే. ప్రేమను పంచేది, అలాగే ప్రపంచాన్ని చూపించేది కూడా ఆ మాటే. క్షణాల్లో సంతోషం, అలాగే క్షణాల్లో బాధ. అందమైన ఈ ప్రపంచంలో అర్థం కాని జీవితాలివి, అవునా? మనం కనే కల ఒకటి,
మనం ఉన్న పరిస్థితి మరొకటి. పరిస్థితిని చక్కపెట్టేసరికే కళకు కాలం చెల్లిపోతూ ఉంటుంది. ఇంతకంటే అత్యంత బాధాకరమైన సంఘటన మరొకటి ఉండదు కాదంటారా? బంధాలనేవి ఎప్పుడూ కూడా బలమైనవే, కానీ స్వార్థాలే వాటిని బలహీనపరుస్తూ ఉంటాయి. పైకి మెరిసే నవ్వులు, లోపల ఒంటరిగా పోరాటాలు, ఇవేగా అందరి కథలు. ఒకరు నీకు నచ్చారని వారిని నమ్మి నీ బలహీనతలన్నీ విప్పి చెప్పకు. ఏదో ఒకరోజు వాటితోనే నిన్ను మోసం చేస్తారు. తలదించుకుని నించుంటే తగలయ్యడానికి ఎప్పుడూ కూడా తయారుగానే ఉంటారు. ఈసారి తల ఎత్తి ఏమీ చేయకు. నీ కళ్ళతోనే ఉరిమి చూడు. నీ ముందు ఒక్కరు కూడా ఉండరు. ధైర్యంగా ఉండండి. ఇక నిజానికి వెళ్దామండి. ఇవాళ రేపు ఒకరు ఎదుగుతున్నారు అంటే చూడలేని తనం, కుళ్ళుకునే తనం చాలా ఎక్కువైపోయింది. వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే, ఒకరు 2 మెట్లు ఎక్కితే మనం 4 మెట్లు ఎక్కాలి అనుకోవాలి. అంతేకాని మనం ఎలా ఎదగాలో అనే ప్రయత్నం మానేసి వాళ్ళని 1వ మెట్టుకి తీసుకురావాలనుకోవడం మంచి పద్ధతి కాదు అని నేనంటాను. మరి మీరేమంటారులేండి. ఈడి భాష ఈడికి తప్ప ఎవరికీ అర్థం కాదురా సామి అని, ఏమిటో ఈడి భాష అని. ఏదేమైనా సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్. థ్యాంక్ యూ.